కిల్ ఫస్ట్ టైం ఒక హిందీ మూవీని థియేటర్లో మిస్ అయ్యానే అని ఫీల్ అవుతున్నా. మామూలుగా లేదు భయ్య సినిమా, మెంటల్ మాస్ యాక్షన్ స్టఫ్. అసలు ఒక్కో సినిమా చూస్తున్నప్పుడు ఒక్కో ఎమోషన్ని మనం బాగా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మూవీ చూస్తున్నప్పుడు మన మైండ్ స్టేట్ ఒక్కోలా ఉంటుంది. ఈ మూవీకి నా స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ యాంగ్జైటీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కటే హై ఇచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని. మేబీ ఈరోజే రిలీజ్ అయింది అనుకుంటా ఓటీటీలో. తప్పకుండా చూడండి గైస్, చూడకపోతే మంచి యాక్షన్ మూవీ మిస్ అయిపోతారు. ఈడు నిజంగా మంచి కాదు భయ్య. ఆర్జీవి ఒక డైలాగ్ చెప్తాడు, ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. సార్లు కొట్టిన చావని పామురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అంటే నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా. వీడిని చూస్తే నాకు అదే అనిపించింది. ఎలా చేస్తున్నావు బాసు ఇదంతా అనాలనిపిస్తుంది. లిటరల్లీ అనిపిస్తుంది మనకు, ఇంతగా దెబ్బలు తింటున్నాడు చచ్చిపోతాడరా అని. బట్ నో, మళ్ళీ లేస్తాడు. సరే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా కాన్సెప్ట్ ఏమి, ప్లాట్ ఏమి, అప్రోచ్ ఏమి చెప్తా వినండి. రాథోడ్ ఇతను ఆర్మీ ఆఫీసర్ భయ్య, కమాండర్ అంటారంట. వీళ్ళిద్దరూ కొన్ని ఇయర్స్గా రిలేషన్షిప్లో ఉంటారు. ఇతను లవ్ చేసిన అమ్మాయి ట్రైన్లో ఢిల్లీకి పోతూ ఉంటుంది. ఇతన్ని కూడా ఢిల్లీకి రమ్మంటుంది. కానీ మనోడు వాళ్ళు పోతున్న ట్రైన్లోనే పోతాడు తనతో పాటు. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్లో బందిపోట్లు వస్తారు. లిటరల్లీ చాలా పెద్ద గ్రూప్ ఉంటుంది వాళ్ళది. అందరినీ కొడుతూ వస్తువులందరినీ లాక్కెళ్తూ ఉంటారు ట్రైన్లో ఉండే వాళ్ళవి. హీరో దగ్గర కూడా అలానే తీసుకెళ్ళిపోతారు. అప్పుడు రాథోడు తన ఫ్రెండ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ట్రైన్లో ఉండే వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ గ్యాంగ్లో యాక్సిడెంటలీ ఒకరిని చంపేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది రివెంజ్ డ్రామా. ఆ బందిపోట్లు వీళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళల్లో ఒకరిని చంపేశారు కాబట్టి. ఒక మేజర్ ట్విస్ట్ ఉంది సినిమాలో, అది నేను చెప్పను, ఇంటర్వెల్ టైంకి వస్తుంది అది. ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరుగుతుందో ఈ ఆర్మీ ఆఫీసర్లో నిజమైన రాక్షసుని చూస్తాం మనం. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. చెప్పాను కదా, యాంగ్జైటీ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీతో స్టార్టింగే స్టోరీలోకి వెళ్ళిపోతుంది. సో బోర్ కొట్టడానికి ఛాన్సే లేదు. మొత్తం మూవీ ట్రైన్లోనే ఉంటుంది, స్టార్టింగ్ 5 minutes తప్ప. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకటైతే సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మూవీ. సెకండ్ హాఫ్లో లిటరల్లీ బ్లడ్ బాత్ని చూస్తాం మనం. ట్రైన్ ఫ్లోర్ మొత్తం రెడ్ అయిపోతుంది, అంత వైలెన్స్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. ఈ వైలెన్స్ వెనక ఉన్న ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ యాక్షన్కి తగ్గ ఎమోషన్ లేకపోతే వర్కౌట్ అవ్వడం కష్టం. సో దీని వెనకాల లవ్కి లింక్ చేసి ఒక మేజర్ ట్రామా తర్వాత స్టార్ట్ చేస్తాడు భయ్య కోత. అక్కడి నుంచి గ్రాఫ్ అస్సలు తగ్గదు. నిజానికి మూవీ స్టార్టింగ్లోనే ఆ బందిపోట్ల మీద మనకు స్ట్రాంగ్ యాంగర్ని ఫిక్స్ చేసేస్తారు. మనమే వాళ్ళని కొట్టేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది వాళ్ళు చేసే పనికి. ఆ పని ఇతను చేస్తూ ఉంటే వీ విల్ సాటిస్ఫైడ్ యాజ్ ఫక్. ఖచ్చితంగా చూడండి భయ్య, డోంట్ మిస్ ఇట్. ఇప్పటికీ డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో కిల్ ట్రైలర్ చూడండి, భలే ఉంది ట్రైలర్ కట్ కూడా. ఆ ట్రైలర్ కట్ లానే ఉంటుంది మూవీ ఫ్లో కూడా, ఎక్కడ తగ్గకుండా ఆ స్టైల్లోనే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటే కామెంట్స్లో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మూవీ మీద. దట్స్ ఇట్ గైస్, ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.